నీ గురించి ఒక నిజం చెప్పాలా? నువ్వు నీ లైఫ్లో స్కూల్ అండ్ కాలేజ్ మీదనే ఎక్కువ ఎనర్జీ అండ్ టైంని ఖర్చు పెడుతున్నావు. అది వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ మిస్టేక్ నువ్వు చేస్తుంది. ఎందుకంటే నువ్వు పొద్దున్న లేస్తావు, స్కూల్ అండ్ కాలేజ్కి వెళ్తావు, మళ్ళీ ఈవినింగ్ వస్తావు, తర్వాత స్కూల్ అండ్ కాలేజ్ వరకు వేస్తావు, పడుకుంటావు, లేస్తావు, మళ్ళీ స్కూల్ అండ్ కాలేజ్కి వెళ్తావు. దీనివల్ల లిటరలీ చాలామంది ఒక లైఫ్ ఖరాబ్ అవుతుంది. అంటే ఒకేసి అది ఎందుకని చెప్తాను, వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సో ఒకటి గుర్తుపెట్టుకో, ఇది నీ లైఫ్ అండ్ ఇది నువ్వు వెళ్ళే స్కూల్ అండ్ కాలేజ్. నీ ఇంత పెద్ద లైఫ్లో ఈ స్కూల్ అండ్ కాలేజ్ ఇంత మాత్రమే. ఎందుకు అనేది మీకు చెప్పే ముందు యాక్చువల్గా మీకు అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటనేది తెలియాలి. అంటే నా ఏజ్ 18, నాది ఇప్పటివరకు నేను చూసిన ప్రపంచంలో నాకు ఎడ్యుకేషన్ అంటే ఏంటి అని తెలిసింది మీకు చెప్తా. లెట్స్ సే నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇది నీ లైఫ్ స్టైల్, ఇది నీ లైఫ్, ఇది నీ హెల్త్, ఇది నీ మనీ, ఇది నీ కథ. బట్ నీ లైఫ్ స్టైల్ ఇలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు. ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ ఇక్కడ ఉండాలని వాళ్ళు అనుకుంటారు. అంటే వాళ్ళకి ఇష్టమైన లైఫ్ స్టైల్ వాళ్ళు జీవించాలనుకుంటారు. అంటే ఇక్కడ నీకు ఎంత మనీ వస్తుందో ఇక్కడ దానికన్నా ఎక్కువ వస్తుంది. అంటే నీకు ఇష్టం వచ్చిన మనీ, నీకు ఇష్టం వచ్చిన హెల్త్, నీకు నచ్చినట్టు లైఫ్ స్టైల్, నేను నచ్చిన వాళ్ళతో నచ్చిన చోట బ్రతుకుతున్నావు. ఇది నీ ఇప్పటి లైఫ్ స్టైల్, ఇది నీ డ్రీమ్ లైఫ్ స్టైల్. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే ప్రాసెస్లో నీకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి, ఎన్నో ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ అనే ప్రాబ్లమ్స్ అంటే ఈ వేలో నువ్వైతే నేర్చుకుంటావో అదే ఎడ్యుకేషన్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి నీకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయితే అఫ్కోర్స్ నువ్వు ఎన్నో నేర్చుకోవాలి, ఎన్నో సాల్వ్ చేసుకోవాలి. అండ్ అది సాల్వ్ చేసుకోవడానికి నీకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ ఇన్ఫర్మేషనే ఎడ్యుకేషన్. అది నేను అనుకుంటున్నా. ఎడ్యుకేషన్ అంటే మీరు సమ్ ర్యాండమ్ స్టఫ్ మీకు స్కూల్ అండ్ కాలేజ్లో నేర్పించే మ్యాథమెటిక్స్, సైన్స్, అవి కూడా ఎడ్యుకేషన్. అఫ్కోర్స్ అది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. బట్ అది మొత్తం ప్రపంచం కాదు. చాలామంది స్టూడెంట్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే అసలు స్కూల్ అండ్ కాలేజెస్ ఎవ్రీథింగ్ అనుకుంటారు. స్కూల్ అండ్ కాలేజ్లోనే మన కెరియర్ ఏంటో డిసైడ్ అవుతుంది. స్కూల్ అండ్ కాలేజ్లోనే మనం ఎంత సంపాదించామో డిసైడ్ అవుతుంది అనుకుంటారు. బట్ మీరు లైఫ్ని ఒక ఓవర్వ్యూగా చూడండి. ఇక్కడనే చాలామంది చాలా పెద్ద తప్పు చేస్తారు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ మ్యాథమెటిక్స్, సైన్స్, ఫిజిక్స్, తెలుగు, హిందీ ఇవి కాదు. మీకు తెలియకుండా లిటరల్ నేను చెప్తున్నా, చాలామంది టాపర్స్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత, ఒక జాబ్ వచ్చిన తర్వాత ఎంతో సఫర్ అవుతారు. ఒకటి చెప్పాలంటే ఇప్పటికీ మీ పేరెంట్స్ కావచ్చు, లేకపోతే మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ అంటే నువ్వు మనీ సంపాదించడానికి నీకు కావాల్సిన స్కిల్ అని అనుకుంటారు. నువ్వు సర్వైవ్ అవ్వడానికి, నువ్వు మనీ సంపాదించడానికి, నువ్వు జాబ్ చేయడానికి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో అదే ఎడ్యుకేషన్ అనుకుంటారు. అక్కడనే వాళ్ళు చాలా ఒక రాంగ్ స్టెప్ వేస్తారు. ఎడ్యుకేషన్ అంటే నువ్వు సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉండటం, నీకు నచ్చిన లైఫ్ స్టైల్ని బ్రతకటం. అక్కడికి వెళ్ళాలంటే నీకు ఏం చేయాలనేదే ఎడ్యుకేషన్. అంటే మనం హ్యూమన్స్ ఈ భూమి మీద పుట్టినాం. మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు నచ్చినట్టు బ్రతకటానికి. ప్రతి ఒక్క దాన్ని సాల్వ్ చేసుకుంటూ ముందటికి వెళ్ళడమే ఎడ్యుకేషన్. ఆ సాల్వ్ చేయడానికి నీకు ఇన్ఫర్మేషన్ కావాలి, అదే ఎడ్యుకేషన్. చాలామంది స్కూల్ అండ్ కాలేజెస్ అనుకుంటారు వాళ్ళ లైఫ్లో. బట్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ అవుట్ దేర్. లైక్ వాళ్ళ హెల్త్ కావచ్చు. చాలామందికి అసలు హెల్త్ చాలామంది మెయింటైన్ చేయరు. చక్కగా జిమ్కి వెళ్ళరు, సరిగ్గా ఎక్సర్సైజ్ చేయరు, వాళ్ళ హెల్తీ ఫుడ్ తీసుకోరు, హెల్తీ రిలేషన్స్ని మెయింటైన్ చేయరు వాళ్ళ పేరెంట్స్ తోటి కావచ్చు, వాళ్ళ సిస్టర్స్ అండ్ బ్రదర్స్తోని కావచ్చు. ఆ తర్వాత వాళ్ళకి ఫైనాన్స్ ఎట్లా మేనేజ్ చేయలేదు, ఇన్వెస్ట్మెంట్ ఏంటో తెలియదు. చాలామందికి టాపర్స్ ఉంటారు, వాళ్ళ జాబ్ వచ్చిన తర్వాత లిటరల్లీ బ్రోక్ అయిపోతారు, వాళ్ళు డిప్రెస్ అయిపోతారు, ఎమోషనల్గా వాళ్ళకి ఏది ఉండదు. అంటే యాక్చువల్గా వాళ్ళ ఎమోషన్స్ని అండర్స్టాండ్ చేసుకోరు. జస్ట్ ఒక స్కిల్ని నేర్చుకున్నారు ఈ భూమి మీద పుట్టి, ఆ స్కిల్తో మనీ సంపాదిస్తున్నారు, దట్స్ ఇట్. ఆ స్కిల్తో మనీ సంపాదించినా నువ్వు ఎప్పటికీ హ్యాపీగా ఉండలేవు. నువ్వు హ్యాపీగా ఉండడానికి మనీ అనేది ఒక గ్రేట్ పిల్లర్. బట్ దాంతోపాటు నీకు చాలా పిల్లర్స్ అవసరం. ఆ పిల్లర్స్ ఆర్ రిలేషన్షిప్స్. నువ్వు నీ పేరెంట్స్ని ఎట్లా చూసుకుంటున్నావు, నీ ఫ్రెండ్స్తో ఎలా రిలేషన్స్ని మేనేజ్ చేస్తున్నావు, నీ హెల్త్ ఏంటి, ఆ తర్వాత నీ హ్యాబిట్స్ ఏంటి, నీ రొటీన్ ఏంటి, నీ డ్రీమ్స్ ఏంటి. అప్పుడప్పుడు మన డ్రీమ్స్ మొత్తం మనీ అయి ఉండదు, కొంతమందికి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటుంది వాళ్ళ వరల్డ్లో. డిఫరెంట్ థింగ్స్. నీ స్కిల్స్ ఏంటి, నీ బిహేవియర్ ఏంటి, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి. ఇవన్నీ మ్యాటర్. ఇదంతా ఎడ్యుకేషన్. ఇవన్నీ స్కూల్లో చెప్పారు. స్కూల్లోనే జస్ట్ ఈ ఒక్క డాట్నే పట్టుకొని అందరూ చేయడం వల్ల వాళ్ళు ఎప్పుడు వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉండలేరు. వాళ్ళు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే చాలా డిప్రెస్గా ఉండరు, ఎమోషనల్గా ఫుల్ఫిల్గా ఉండలేరు. బట్ నువ్వు ఫుల్ఫిల్గా ఉండడం అంటే దెర్ ఆర్ మెనీ థింగ్స్. ఈ వీడియో యొక్క కంక్లూజన్ ఏంటంటే, మీరు స్కూల్ అండ్ కాలేజెస్లో టైం స్పెండ్ చేయండి. అఫ్ కోర్స్ అక్కడనే అది కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. అక్కడ నువ్వు కూడా ఎన్నో నేర్చుకుంటావు, ఎన్నో సబ్జెక్ట్స్ నేర్చుకుంటావు. బట్ అవుట్ ఆఫ్ స్కూల్ కూడా నువ్వు 50% ఆఫ్ ఎనర్జీ స్కూల్ అండ్ కాలేజ్ మీద ఖర్చు పెడితే 50% ఆఫ్ మిగతా ఎనర్జీ అండ్ టైంని నువ్వు మిగతా స్కిల్స్ కావచ్చు, మిగతా వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఖర్చు పెట్టాలి. డిఫరెంట్ థింగ్స్ని నేర్చుకోవాలి, నీకు స్కిల్స్ నేర్చుకో.
ట్రై టు ఎర్న్ మనీ ఫ్రమ్ డిఫరెంట్ వేస్. బయట థింగ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి చూడు. సైకాలజీ అనేది పెద్ద పార్ట్. సైకాలజీ, మార్కెటింగ్, సేల్స్, నిన్ను నువ్వు ఎలా మార్కెట్ చేసుకోవాలి, హౌ మూవీ ఇండస్ట్రీ వర్క్స్, హౌ డిఫరెంట్ థింగ్స్ వర్క్స్. చాలామంది స్టూడెంట్స్కి చాలా పొటెన్షియల్ ఉంది గ్రేట్ పీపుల్ అవ్వడానికి. బట్ చాలామంది జస్ట్ ఈ కాలేజ్ అండ్ స్కూల్ మీద ఫోకస్ చేసే వరకు అంత పోతుంది. సో మీరు దీని మీద 50% ఖర్చు పెడితే మిగతా హోల్ లైఫ్ మీద 50% ఖర్చు పెట్టాలి. ఇది ఈ వీడియో యొక్క కంక్లూజన్. బాయ్.